పెద్ద సంఖ్యలో ఏదో ఒక విధంగా డబ్బులు రావాలి. డబ్బులు వస్తే ప్రతిరోజు నీకు ఒక టెంకాయ. వినాశకాలే విపరీతపు బుద్ధి. నారాయణ నారాయణ. రండి నారదా రండి. ఏంటి స్వామి, ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారే? నా దూరదృష్టి ద్వారా భూలోకంలో ఒక వ్యక్తిని చూసి అలా అన్నాను నారదా. నాకే లంచం ఇస్తానంటున్నాడు ఆయన. ఎవరు స్వామి అతను? అదిగో చూడు. నేను వెళ్తున్నా. ఎవరది? నేను నీ ఆత్మని. నేను వెళ్తున్నా. అదేంటి స్వామి, ఆత్మ తన శరీరం విడిచిపోకుండా తన శరీరంతో మాట్లాడుతుంది. అసలేంటి ఈ ఆత్మకథ? అయితే నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూడు. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతా కదా? అవును, వద్దు, వెళ్ళకు. ఎంత అందంగా గొప్పగా కట్టించాను ఆ భవంతిని, ఎంత డబ్బు సంపాదించి పెట్టాను. ఇవన్నీ నీకోసమే కదా, నిన్ను సంతోషపెట్టడానికే కదా, నీ తృప్తి కోసమే కదా. ఆత్మ, నాలోనే ఉండు, ఇవన్నీ అనుభవించు. అనుభవించాలా? ఎలా ఎలా ఎలా? ఈ డబ్బు పిచ్చి పడిది కాదు, ఎప్పుడో మొదలైంది. రే, ఊర్లో జాతర పడిందంట, వెళ్దామా? వెళ్దాం, ఇప్పుడే వెళ్దాం, పదరా. నేను కూడా మీతో వస్తారా? సరే, నీతో డబ్బులు ఉన్నాయా? లేవురా. సరే, మా ఇద్దరి దగ్గర డబ్బులున్నాయి, మేము ఒకటే పోతాం, పదరా. పదరా. రేచినా ఇట్రా. ఏంట్రా బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదండి. ఏమైంది చెప్పరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊర్లో జాతర కదా, వెళ్దామంటే నా దగ్గర డబ్బులు లేవు. మా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళారు. అవునా? తాత, మేము చాలా బీదోళ్ళం. నా దగ్గర డబ్బులు లేవని మా ఫ్రెండ్స్ నన్ను అన్ని విషయాల్లో దూరం పెడుతున్నారు. అవునా? మన దగ్గర డబ్బులు లేకపోతే విలువ ఉండదు. ధనం మూలం ఇదం జగత్. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బు ఒక్కటే. డబ్బు ఉంటేనే సంఘంలో మర్యాద, గౌరవం, అధికారం అన్నీ. నా అనుభవంతో చెప్తున్నా విను. డబ్బు సంపాదించాలి. ఎలా సంపాదిస్తామన్నది కాదు. కష్టపడతావో, దొంగతనమే చేస్తావో, మోసాలే చేస్తావో నాకు తెలియదు, కానీ డబ్బు సంపాదించాలి. అవును, ఇలా ఉంటే సరిపోదు. డబ్బు డబ్బు డబ్బు. మమ్మీ, నా 2 రూపీస్ కాయిన్ పోగొట్టుపోయింది. రే, ఎక్కడ పడేసుకున్నావురా? నా పేరు వీరభద్రం. నాకున్న వ్యసనం డబ్బు. ప్రపంచంలో 100కి 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయని అంటుంటారు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే 100కి 100 సమస్యలు తీరిపోతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. ఈరోజు నా టార్గెట్ 25,000 ఎలాగైనా సంపాదించాలి. సుశీలమ్మ 4,000, వీరేష్ 6,000, గౌసుబాయ్ 7,000, మున్నా 3,500, జగదీష్ 15,000, మాదేవప్ప 11, రమేష్ 13,000. ఇంకా వీళ్ళందరూ అమౌంట్ బ్యాలెన్స్ ఉంది. సరే, ఈరోజు వసూలు చేయాలి. ఒకటి.
हमारे आस्ताने से जमाना क्या नहीं पाता, कोई भी मांगने वाला कभी खाली नहीं जाता, भर दो झोली। వీడేంటి ఇప్పుడు వచ్చాడు కదా, అంతలోనే ఎంత డబ్బా? మినిమం 1000 రూపాయల దాకా ఉండొచ్చు. ఎలాగో మనకి కనపడదు కదా, చూద్దాం. అందరూ పోయిన తర్వాత లేపేద్దాం. ఆటో 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 ఆపో. సార్ ఎందుకు ఆపారు సార్? ఎవరు కావాలి? వాడు బయటికి రారా. ఏయ్, ఎవరు అనుకున్నావు? మా అన్నయ్య. అవన్నీ నాకు తెలీదు. వీడి పేరు ఉమేష్. వీడు నా దగ్గర 50,000 రూపాయలు ఫైనాన్స్ తీసుకున్నాడు. ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉంది. 6 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. అవునా? ఎరా అన్నయ్య, ఆయన చెప్పింది నిజమేనా? అవునరా, అవసరం ఉంటే తీసుకున్న డబ్బులు. రేయ్, దొరికావు. ఈరోజు డబ్బులు కడితేనే ఇక్కడ నుంచి వదులుతా. బాబు, మీరెవరో నాకు తెలియదు. ఇతను నా మేనల్లుడు. నిన్న రాత్రి వీళ్ళ నాన్న తీరిపోయాడు. మేము అంత్యక్రియలకు కావలసిన సరుకులను తీసుకురావడానికి వెళ్తున్నాము. ఈ సమయంలో అతనిని ఆపడం మంచిది కాదు. అవన్నీ నాకు తెలీదు. ఇప్పుడు మొత్తం డబ్బులు కట్టాలా? అన్నా, నా పరిస్థితి బాగాలేదు. ప్రస్తుతం నా కాడ అంత అమౌంట్ లేదన్నా. రేయ్, నీ జేబులో ఏమో ఉన్నాయి కదా, అవేంటి? అన్నా ఈ డబ్బు వద్దన్నా. అన్నా ఇప్పుడు ఆ డబ్బులు కార్యక్రమం కావాల్సి వచ్చిన డబ్బులన్నా. అవి లేకపోతే కార్యక్రమం జరగదన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్. రేయ్, నాతో డ్రామాలొద్దు. రేపు పొద్దున 10 గంటలకు మీ ఇంటికి వస్తా. మిగతా 10,000 కూడా ఇవ్వాలా. హలో వీరభద్రం, ఎక్కడా? అన్నా నమస్తే, చెప్పండి. అదే, నీతో ఒక పని పడింది వీరభద్రం. చెప్పండి, చేద్దాం. నాకు తెలియకుండా మా అమ్మాయి ఒకరిని ప్రేమించి రిజిస్టర్డ్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్లో పెళ్లి ఫోటోలు ఆ అబ్బాయి దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతం మా అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. వాడు ఆ సర్టిఫికేట్లో ఆ ఫోటోలు పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసే లోపల వాడిని పట్టుకోవాలి. అలాగే వాడి కాళ్ళ చేతులు ఇరుక్కొట్టి జీతంలో నా కూతురు జోలికి రాకూడదు. మీరు 50,000 రెడీ చేసుకోండి, మేము వాడిని చూసుకుంటాం. సరే, వాడి పేరు గణేష్. నీ వాట్సాప్ నంబర్కి వాడి ఫోటోలు పంపుతున్నాను, చూసుకో. పంపండి. రేయ్, మీకు ఒకరిది ఫోటో పంపిస్తున్నాను, వాడి సంగతి చూడండి. గణేష్, హలో చెప్పు. ఎక్కడున్నావు? ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఫస్ట్ నువ్వు ఎక్కడున్నా చెప్పు. ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ బావాజీ టెంపుల్ దగ్గర ఉన్నా. ఎందుకు, ఏమైంది? మా డాడీ నిన్ను కొట్టించడానికి కొంతమంది రౌడీలను పంపాడంట. అక్కడి నుంచి పారిపో. ఉంటా. అన్న చెప్పినోడు వీడేమని పట్టుకోండి రా.
అన్నా 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 వీడు మాకు చుక్కలు చూపించాడన్నా. సరే వీడి సంగతి నేను చూసుకుంటా. రేయ్ భగవద్గీత పాట పెట్టరా. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ పాట వినలేవు. ఇప్పుడే విను విను. రేయ్ ఇప్పుడు కొట్టండ్రా వీడిని. వీడి సంగతి చూద్దాం. రే ఆ గుట్టను తీసుకోరారా. ఎంత కొట్టినా నీలో భయం కనపడడం లేదేంట్రా. అయితే నువ్వు ఇప్పుడు భయపడాలంటే నా భయాన్ని మొదటిగాని మురుగుతున్న రక్తాన్ని రుచి చూపించాలి. ఇప్పుడు నేను ఎత్తి పగలాల్సిందే. చంపిన తర్వాత వెంటనే పోకూడదు. దాని ఆత్మ శాంతించదంట. 2 పెగ్గులు వేసుకొని పోదాం. ఏమ్రా కలుపు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. అన్నా పని అయిపోయింది. వీడిని చంపేశాం. సర్లే కానీ అక్కడ నుంచి మీరు తొందరగా వచ్చేసేయండి. సరే అన్నా మీ పని అయిపోయింది చూడు. మా పిల్లలు అన్నీ లేపేశారు. ఏంటి అప్పుడు అయిపోయిందా? నీకు తెలుసు కదన్నా, మన పిల్లలు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. మీరు ఇస్తానన్న డబ్బులు పంపించండి. ఓకే డబ్బులు పడినాయి. ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకుందాం. Yo baby 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 Take Na 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 Tutara Na 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 మాషా అల్లా, ఇది నా ఫస్ట్ శాలరీ 15,000. దిస్ ఈజ్ మై ఫస్ట్ జాబ్ ఆఫ్టర్ 6 months. దేవుడా ఇలాగే నన్ను ముందుకు నడిపించు. మాషా అల్లా. నడిపిస్తాడు. ఏమలే ఊర్లో ఉన్నావా లేదా? 6 నెలల నుంచి 1 రూపాయి కూడా జమ కట్టలేదు. నా దగ్గర అయితే ఫైనాన్స్లో డబ్బులు అయితే తీసుకున్నావు. అన్న నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం కొంచెం కట్టేస్తా అన్న. ఈరోజే శాలరీ వచ్చింది. తెలుసు కదన్నా నా పరిస్థితి ఏంటో. నా దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు కాళ్ళ చేతులు పట్టుకొని మరీ తీసుకున్నావు. ఇచ్చే ముందు సాకులు చెప్తావు. ఇచ్చాయి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న కట్టేస్తా అన్న నెక్స్ట్ మంత్ అన్న. నా గురించి తెలుసు కదా, భద్రం వీరభద్రం. కొడితే హోమలోకి పోతావు. అన్న ఇప్పుడు ఆ డబ్బుతో అవసరం ఉందన్న, ప్లీజ్ అన్న. మిగతా బ్యాలెన్స్ కోసం నెక్స్ట్ వీక్ వస్తా. చా ఎంత అడుక్కున్నా కనికరమే లేదు. స్వామి పొద్దున్న లేచి ఎవరి ముఖం చూశానో తెలీదు. కేవలం 1 గంటలో 83,000 సంపాదించాను. ప్రతిరోజు ఇలాగే డబ్బులు వసూలు కావాలి, డబ్బులు రావాలి. ఇలాగే నన్ను ముందుకు నడిపించాలి. పెద్ద సంఖ్యలో ఏదో ఒక విధంగా డబ్బులు రావాలి. డబ్బులు వస్తే ప్రతిరోజు నీకు ఒక టెంకాయ కొడతా. వీరభద్రం ప్రార్థన విన్న దేవుళ్ళు తదాస్తు అన్నారేమో. నిజంగానే వీరభద్రం అంచెలంచెలుగా ఎదిగాడు. ఫైనాన్స్ ఇవ్వడంలో రియల్ ఎస్టేట్లో దిగి బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. రేయ్ నీ ల్యాండ్ నీ వీని పేరు మీద రాసి రౌడీయిజం
చిన్న చిన్న సెటిల్మెంట్లు చేయడం, చెప్పాలంటే అన్ని రంగాల్లో వీరభద్రం ముందుకు దూసుకుపోతున్నాడు. ఇప్పుడు వీరభద్రం 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 ఎక్కడ విన్నా ఈ పేరే. ఒక్క మాటలో చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వీరభద్రంగా మారిపోయాడు. గొప్ప ధనవంతుడయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చరణ్, బాబు చరణ్, చెప్పు డాడీ. కొన్ని వాటర్ తీసుకురారా. అదే చేత్తో కొద్దిగా టేప్ రికార్డర్లో పాటలు అయినా పెట్టరా. ఏంటి డాడీ ఇది? ఇంత డబ్బు సంపాదించావు, ఇంత డెవలప్ అయ్యావు, ఈ జనరేషన్లో కూడా టేప్ రికార్డర్లో పాటలు వింటుండేది నువ్వు ఒక్కడే డాడీ. ఇప్పుడు ట్రెండ్ మారింది డాడీ, ఎవరు కూడా టేప్ రికార్డర్ వాడటం లేదు. అవునరా, నిజమే చెప్పావు. దాని పని అయిపోయింది, నా పని అయిపోయింది. రండి అంకుల్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఇప్పుడు కొద్దిగా బెటర్ సార్. 2 వీక్స్ బ్యాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అదే నాకు తెలిసింది. ఆ రోజు నేను ఊర్లో లేనండి. సరేలేండి, బీపీ టాబ్లెట్ రెగ్యులర్గా వేసుకుంటున్నారా? వేసుకుంటున్నా సార్. ఏం చరణ్, నువ్వు కూడా డాడీలాగా గొప్పడు కావాలి. సరే అంకుల్. మా జనరేషన్లో డబ్బు విషయంలో మీ డాడీనే మా అందరికి ఇన్స్పిరేషన్. నథింగ్ టు వరీ, డైలీ మార్నింగ్ వాక్ వెళ్ళండి, అంతా సెట్ అయిపోతుంది. 2 వారాల తర్వాత సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం సార్ ఎన్ని రోజులు రాలేదు? కొద్దిగా హెల్త్ బాగాలేదు, అందుకే రాలేకపోయాను. ఓకే సార్, టేక్ కేర్. సరే సరే. నేను వెళ్తున్నా. ఎవరది? నేను నీ ఆత్మని. నేను వెళ్తున్నా. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతా కదా. అవును. వద్దు, వెళ్ళకు. ఎంత అందంగా గొప్పగా కట్టించాను ఆ భవంతిని, ఎంత డబ్బు సంపాదించి పెట్టాను. ఇవన్నీ నీకోసమే కదా, నిన్ను సంతోషపెట్టడానికే కదా, నీ తృప్తి కోసమే కదా. ఆత్మ, నాలోనే ఉండు, ఇవన్నీ అనుభవించు. అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థం తినలేవు. నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం కూడా చంపుకున్నావు. నాకు ఇష్టమైనది ఏది తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు రోగాల పుట్ట. ఆ పొట్ట చూడు, బాణాలాగా ఎలా ఉందో. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడతావో మన ఇద్దరికే తెలుసు. నువ్వే చెప్పు, నీ శరీరంలో ఎలా ఉండమంటావు? ఎక్కడికక్కడ శిథిలమైన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం? నేనుండేది నీ శరీరంలో, అదే నా నివాస స్థలం. నా ఇంటికి ఉన్న 9 ద్వారాలకు సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్ను అసలు నిద్రపోనిచ్చావా? నేనుండే ఈ శరీరానికి విశ్రాంతి తీసుకొనిచ్చావా? ప్రతి క్షణం ఇంకొకరితో పోటీపడి నాలో అసూయాన్ని నింపావు. ఇంకొకరిని నెట్టడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు పగత రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా ఎలా చేసావో గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా కూడా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇక నేను ఉండలేను, వెళ్తున్నా. ఆత్మ, వెళ్ళకు.
ఆ రాత్రి తాను కూడబెట్టిన లక్ష్మిని, అదేనండి డబ్బుని, ఇక్కడే వదిలిపెట్టి వీరభద్రం స్వర్గానికో నరకానికో మొత్తానికి కానరాని లోకానికి వెళ్ళిపోయాడు. ఇలాగే ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువైపోతుంది. దాంతో ఈరోజే ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యమన్న ఆ విషయాన్ని మరచి తాను సృష్టించుకున్న డబ్బునే భాగ్యంగా అనుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలను రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి, ఆనందించడానికి కష్టపడాలి, మనముండే జీవితం కోసం కష్టపడాలి. ఈ క్షణం మరలా తిరిగి రాదు. ఇది మన వీరభద్రం ఆత్మకథ. నారాయణ నారాయణ.